నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎన్నికల దిశగా స్పీడ్ అందుకున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మార్పు, ఇతరుల బుజ్జగింపులపై దృష్టి పెట్టింది. ఇప్పుడు టీడీపీ, జనసేన కూడా తమ అభ్యర్థుల అంశంపై ఫోకస్ పెట్టారు. టికెట్ల అంశంలో భాగంగా ఆదివారం అధినేతల మధ్య కీలక సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత కీలక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పొత్తుపై ప్రకటన చేసిన టీడీపీ, జనసేన అప్పటి నుంచి పార్టీ సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రెండు పార్టీల కీలక నేతలు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేలా ప్లాన్ చేశారు. ఇరు వర్గాల మధ్య ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. టికెట్ల అంశంపై ఇప్పటి వరకు చర్చించింది లేదు. ఎన్నికలు మరో 3 నెలల్లో ఉన్నందున టికెట్ల అంశంలో భాగంగా ఆదివారం పార్టీ అధినేతల మధ్య కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత కీలక ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. జనసేనకు ఆంధ్రప్రదేశ్లో 25 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు ఇస్తామని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై పార్టీలో చర్చించి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తామని అన్నారట. పవన్ కళ్యాణ్ గతంలో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. 2 చోట్ల కూడా ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా విజయం సాధించేలా పార్టీ బలంగా ఉన్న స్థానంలో పోటీ చేయాలని యోచిస్తున్నారట. అందుకు 2 నియోజకవర్గాలను కూడా సెలెక్ట్ చేశారని చెప్పుకుంటున్నారు. గాజువాక నుంచి పవన్ పోటీ చేసేందుకు ప్రస్తుతానికి డైలమాలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా దానికి బదులు పిఠాపురం, భీమవరం స్థానాల్లో ఒకచోట నుంచి పోటీ చేయటానికి సిద్ధపడుతున్నారట. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందో చూడాలి మరి.